జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ పార్టీల నేతలు పరస్పర విమర్శలు దేశ రాజకీయాలను కుదిపేస్తాయి. అలాంటిది తెలంగాణలోని ఆ మున్సిపాలిటీలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. బద్ద శత్రువులైన వారు దోస్తీ కట్టారు, భాయ్ భాయ్ అంటూ చేతులు కలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోగా కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లకు పట్టం కడుతున్నారు. ఈ ఎన్నిక కొన్ని చోట్ల వివాదాలకు తెరతీయగా మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా తెలంగాణలోని అమన్గల్ మున్సిపాలిటీ అయితే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అమన్గల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించగా అధికార కాంగ్రెస్ 1 వార్డుతో సరిపెట్టుకుంది. మరోవైపు ఇండిపెండెంట్ గా ఒకరు గెలిచారు. మొత్తం 15 వార్డుల మున్సిపాలిటీలో 8 గెలుచుకున్న బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. సరిగ్గా చైర్మన్ ఎన్నిక సమయానికి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఒకే ఒక్క వార్డు గెలుచుకున్న అధికార కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ పత్యా నాయక్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకుని నేరుగా ఆ వ్యక్తినే చైర్మన్ ను చేసింది. పత్యా నాయక్ కాంగ్రెస్ కౌన్సిలర్, ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి, బీజేపీకి చెందిన 5 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఓటు వేసి చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. అమన్గల్ వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ గీత ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ల పొత్తు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేను తీసుకుంటా Não está vendo a mulher?